ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానంగా చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అని ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయము నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చి దేవునిగా నీ వద్దకు వస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఎటువంటి అవసరతతో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉన్నావో, ఎటువంటి ఆకలితో ఆయన సన్నిధిని మోకరించి ప్రార్థించి ఉన్నావో, ఎటువంటి ఏ ఉద్యోగము కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థించి ఉన్నావో, నీకున్న బలహీనత నిమిత్తము నువ్వు చేసిన ప్రార్థనకు ప్రభు ఈ దినమున ప్రతిఫలం ఇచ్చు దేవునిగా నీ వద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన నిన్ను ఉన్నతమైన స్థలంలో నిలిపే దేవుడై ఈ దినమున నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కనుక దేవునిపై, దేవుని వాక్యంపై ఆధారపడిన నీవు ఈ వాగ్దానంతో ఈ దినాన్ని ప్రారంభించు. ప్రభు కృప నీకు, నీ కుటుంబానికి తోడే ఉండి నడిపించుగాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు ఇస్తాయా. ఈ దినమున మీ ప్రియులకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరు మహిమ పొందండి. అందరైతే మ్యారేడ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారో దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమెన్.